brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వెల్ బ్యాక్ హోమ్ కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి హాజరైన తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ ఇవాళ దీన్ని సీరియస్గా తీసుకున్నారు. మీటింగ్కి రాలేమని బోర్డుకి లేఖ రాశారు. ఏపీ ఈఎన్సీ నాగార్జునసాగర్ నీటిపై తెలంగాణ ఏపీ మధ్య మరోసారి రగడ కొనసాగుతోంది. తాగునీటి కోసం ఏపీ మరో 10 టీఎంసీలకు ఇండెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సాగర్ జలాల్లో తెలంగాణకి ఇప్పటికే తక్కువ వాటా ఉందన్న ఆరోపణ ఉంది. పూర్తి స్థాయిలో అడుగుంటున్నాయి ప్రస్తుతానికి సాగర్ శ్రీశైలం మట్టాలు. సో తాగునీటి అవసరాలపై చర్చించడానికి ఇప్పుడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, మరి ఏపీ ఈఎన్సీ రాలేమని చెప్పినట్టుగా తెలుస్తుంది అంటున్నారు కదా, సో మరి మీటింగ్ కంటిన్యూ అవుతుందా? ప్రతినిధి ఎవరైనా వస్తున్నారా? ఏంటి ఎజెండా ఏంటి? సత్య కొద్దిసేపటి క్రితమే కేఆర్ఎంబీతో మీటింగ్లో తెలంగాణ కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఈఎన్సీ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఏపీ మాత్రం హాజరు కాలేదు. కాకపోతే తెలంగాణ మాత్రం తన స్టాండ్ను తమ ఆర్గ్యుమెంట్ని గట్టిగా వినిపించడానికి అయితే సమావేశంలో అటెండ్ అయింది. ఇప్పటికే 66% నీటిని వాడుకోవాల్సిన ఏపీ దాదాపు 71% వరకు వాడుకుంది. సో దీనిపైన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది తెలంగాణ. దాంతోపాటుగా ఇప్పుడు మళ్ళీ 10 టీఎంసీల నీరు కావాలి, 10 టీఎంసీలు మాకు ఇవ్వాలి అంటూ సాగర్ కుడి కాలువ నుంచి ఇవ్వాలంటూ మరొక లేఖ రాసింది. సో ఇప్పటికే వాడుకోవాల్సిన నీరు కంటే చాలా ఎక్కువగా వాడుకున్నారు. దాదాపు 71% పైగా, 66% వాడుకోవాల్సిన వాటాలో 71% పైగా వాడుకున్నారు. దాంతోపాటుగా ఇప్పటికే సాగర్ శ్రీశైలం కలిపితే మొత్తం డెడ్ స్టోరేజ్ తప్పిస్తే 16.2 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు డెడ్ స్టోరేజ్ కంటే పైన ఉంది. సో ఇప్పుడు తెలంగాణకు కావాల్సిందే 15 టీఎంసీలు ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తన వాటాను వాడుకున్న నేపథ్యంలో తెలంగాణకు పూర్తిగా నీరు రాకుండా పోతుంది అనే నేపథ్యంలోనే ఇప్పటికే తెలంగాణ ముందుగా లేఖ రాసింది కేఆర్ఎంబీకి, మాకు 10 టీఎంసీలు అట్లాగే 7 టీఎంసీల నీరు సాగర్ శ్రీశైలం నుంచి కావాలి అని. కాకపోతే అది గమనించిన ఏపీ వెంబటే కేఆర్ఎంబీకి మళ్ళీ రేఖ రాసింది, మాకు కూడా వాటర్ కావాలి, ఇక్కడ నుంచి మేము వాడుకుంటాం, మాకు ఒంగోలుకు సంబంధించిన వాటర్ రిక్వైర్మెంట్ ఉంది అంటూ రాసింది. సో ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీ ఈ 3 మెన్ ఆఫీసర్స్ కమిటీ మీటింగ్ని ప్రపోజ్ చేసింది. ఈరోజు మీటింగ్కి రావాల్సిన ఏపీ అయితే గైరాజరైంది. కాకపోతే తెలంగాణ మాత్రం తన వాదనను గట్టిగా వినిపించడానికి రెడీ అయింది. ఎట్టి పరిస్థితుల్లో నీరు ఇవ్వడానికి ఒప్పుకునేది లేదు. దాంతోపాటుగా సాగర్ శ్రీశైలంలో నుంచి తమకు 10 టీఎంసీల నీటి తెలంగాణకు కావాల్సిందే అనేది పట్టుబట్టింది. ఆల్ రైట్ ప్రభాకర్, చూడాలి ఏం జరుగుతుందో. ఎందుకంటే ఏపీ ప్రస్తుతానికి ఈ మీటింగ్కి రాలేమని చెప్పిన నేపథ్యంలో కేఆర్ఎంబీ అఫీషియల్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే నెక్స్ట్ ఫర్దర్ మీటింగ్ అరేంజ్ చేస్తారా అనేది